దమ్ బిర్యానీని చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చెప్తా చూసేయండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్ కి హాఫ్ కేజీ రైస్ అన్నమాట. ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. టొమాటోని పెరుగుని వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది, మర్చిపోకుండా వేసుకోండి. కొత్తిమీర పుదీనాని వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ ఎక్కువ తీసుకొని బిర్యానీ మసాలా, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఆయిల్, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని ఈ వాటర్ ని చికెన్ ని రెండు ప్యారల్ గా కుక్ చేసుకోవాలి. వైపు చికెన్ కుక్ అవుతూ ఉంటుంది, ఇంకో వైపు వాటర్ తెరులుతున్నప్పుడు అరగంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసేయాలి. రైస్ ఆల్మోస్ట్ 70% వరకు కుక్ అవ్వాలి. చికెన్ ని కూడా ఒక 90% వరకు కుక్ చేసుకుని రైస్ ని చికెన్ మీద వేసేయాలి. దమ్ పెట్టుకునేటప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను పోసాను, కానీ వీడియో అనేది స్కిప్ అయింది. కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కలర్ వాటర్, నెయ్యి వేసి దమ్ పెట్టేసుకోవడమే. మీరు కలర్ అన్నా వేసుకోవచ్చు. నేను పసుపులో నిమ్మకాయ పిండి వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, నేనైతే ఇలానే చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.